జనవరి 15న అమెరికన్ క్యాన్సర్ సెనెట్లో నేను ఇచ్చిన సందేశం, నేను చేసిన ప్రార్థన ఎంత చక్కగా అక్కడ అందరూ రిసీవ్ చేసుకున్నారంటే నేనే షాక్ అయ్యాను. 58 యుద్ధాలు ప్రపంచంలో, మన దేశ బడ్జెట్ ఎంతో, సంవత్సరానికి 3 ట్రిలియన్ యుద్ధ సామాగ్రి ద్వారా వాళ్ళకి 3 ట్రిలియన్ వస్తుందని, కానీ నష్టం ఎంత వస్తుంది? 89 నుండి 4 ట్రిలియన్ అప్పు ఈరోజు దాదాపు 40 ట్రిలియన్ అయింది కదా. వారు చేసిన యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు కదా. ప్రపంచంలో దాదాపు 850 కోట్లలో 200-300 కోట్లకి తిండేనా లేదు కదా. ఇన్ని కోట్లు యుద్ధ సామాగ్రి కొరకు ఖర్చు పెట్టి, అలాగే చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా తిండి పెట్టలేకపోతున్నారు. కానీ జర్మనీ, యూకే, ఫ్రాన్స్ యుద్ధ సామాగ్రి కొరకు ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు. నేను శాంతి దూతగా ఉంటానని చెప్పి మాటిచ్చి కాలబేరం పెట్టుకున్న ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి 2024లో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు. వెనజువెలాలో చేసిన దాడిని ఖండించాను. అలాగా ఈ విధంగా ట్రంప్, ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది. అయితే మీరేం చేయాలి ప్రజలారా? 1, ప్రార్థించాలి. యుద్ధాలు ఆగాలని సరిపోదు ప్రార్థన మాత్రమే అయితే. 2, ప్రకటించాలి. ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100. అందుకనే ఫిబ్రవరి 22న ఆదివారం సాయంత్రం 6 గంటలకు చెన్నై, మద్రాసులో ప్రపంచ శాంతి సభ ఎప్పుడు ఎవరు కని విని ఎరగనంతగా పెడుతున్నాం. దానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా. సో మీరు ఆ శాంతి సభకు రావడానికి ప్రయత్నం చేయండి. మీడియా మిత్రులందరూ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శాంతి వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలుసు. మనసుకు శాంతి, కుటుంబంలో శాంతి, కమ్యూనిటీలో శాంతి, రాష్ట్రంలో శాంతి, దేశంలో శాంతి, ప్రపంచంలో శాంతి.